మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులందరికీ, విశ్వాసులందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా ప్రియులారా? మీరు మీ జీవితంలో వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ ఆయన దారిలో నడుస్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. నిశ్చయముగా దేవుడు మీ అందరికీ తోడేయుండి కాపాడి బలపరచును గాక. ఆమేన్. మరి ఈ దిన ధ్యానంలో కనుక మనం వెళ్ళినట్లయితే, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథములు కనుక ఉన్నట్లయితే దయచేసి తెరచి నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడేయుందును అని మనకు చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఈ దిన వాగ్దానాన్ని మీ మనసుల్లో ఉంచుకునేదానికి ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు వాక్యం కొద్ది రోజులుగా నేను మీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటి అని అంటే, మన జీవితాలలో దేవుడు నాకున్నాడు, ఏ ఒక్క కష్టమునికైనా, ఏ శోధనకైనా, ఏ ఒక్క ఇరుకులు ఇబ్బందులకైనా నేను భయపడను అని మన నోటి నుండి వస్తుందా లేదా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం ప్రియులారా. అయితే చాలా రోజులుగా నేను చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ నాకు కుదరడం లేదు. నేను రెడీ చేసుకున్న కొన్ని వాక్యాన్ని చెప్తూ ఇది మరుగున పడిపోయింది. అయితే ఈరోజు ఈ యొక్క వాక్య అంశం మీద నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. అయితే మన జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, కాసేపు ఈ కష్టాలు, శోధనలు, ఇరుకుల ఇబ్బందులు గురించి పక్కకు తీసేసినట్లయితే మన జీవితం ఇంకా ఉంది. అంటే మన కష్టాలు, మన బాధలు, మన ఇరుకులు ఇప్పుడు మన గురించే కాక దేవుని గురించి కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. అయితే అది ఈరోజు మన జీవితాల్లో చేస్తున్నామా లేదా అనే దాని గురించి మనం వాక్యం మాట్లాడుకుందాం. అయితే దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకు అందించి ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మనకు ఎంతో దగ్గరగా, ఎంతో సమీపంగా ఉంటాడు. మనం పిలవగానే పలికే దేవుడు, ఇది మీరు గ్రహించాలి. అయితే దేవుడు మనకు ఇన్ని వాగ్దానాలు ఇస్తున్నప్పుడు, దేవుని వాగ్దానాలు మనం మన జీవితాల్లో నెరవేర్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నామా? కనీసం ఆయన మనకు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం మీద నా జీవితం కొనసాగుతుందా, ఆ వాగ్దానానికి అనుకూలంగా, ఆ వాగ్దానానికి సహకరిస్తూ నా జీవితం నేను జీవిస్తున్నానా అని మన హృదయాల్లో మనం ఆలోచన చేస్తున్నామా ఆ ఒక్క మాట గురించి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన దేవుడి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం అంటే, దిగులు పడకము నేను నీ తోడయుందును, బాధపడకము నేను నిన్ను ఓదార్చును, ఇన్ని అనేకమైన వాగ్దానాలు కొన్ని సంవత్సరాలుగా దేవుడు మనకి ఇస్తూ, కాపాడుతూ, బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఆ వాగ్దానాలని మన జీవితాల్లో మనం నెరవేర్చుకునే దానికి ప్రయత్నించడం లేదు. కాబట్టే మన జీవితాల్లో మనకు ఆశీర్వాదం అనేది రావడం లేదు ప్రియులారా. జాగ్రత్త చెప్తేనండి, ఆశీర్వాదం మన జీవితాల్లో మనకు దక్కలేదు అని అంటే దానికి అర్థం ఏంటి అంటే, దేవునితో మనం సంబంధం కలిగి జీవించకపోవడం. దేవునితో మనం సంబంధం కలిగి ఎప్పుడు జీవించాలి తెలుసా? ఆయన మనకిచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుకోవాలి అని మనం ప్రయత్నించినప్పుడు, ఆయన వాగ్దానాలను మనం ఎప్పుడైతే మన జీవితంలో నెరవేర్చుకోవాలి అని పని చేస్తామో మన జీవితం మీద, ఆయన మనకు ఏం అనుగ్రహించి ఉన్నాడు, ఏ పని మీద మనల్ని పంపి ఉన్నాడు భూలోకంకి, మనం ఎన్ని ఆత్మల్ని, కనీసం ఒక్క ఆత్మనైనా కాపాడగలుగుతున్నామా లేదా అని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఈరోజు అంటే ఈ యొక్క కాలంలో ఉన్న పరిస్థితులు ఏంటి అంటే, యేసు ప్రభు వారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటికీ ఆయన మీద నమ్మకం ఉంచకుండా మనుషులపైన మనం నమ్మకాలు ఉంచుతాం. మనం చేసేది అదే ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఎందుకు అంటే, ఆయన మనకి ఇన్ని వాగ్దానాలు ఇస్తుంటే, ఈరోజు ఇప్పుడు మనం ధ్యానించుకున్న రీతిగానే చూసుకున్నాం. నిర్గమకాండంలో రాసిన విధంగా నిశ్చయముగా నేను మీ అందరికీ తోడై ఉన్నాను అని అంత బలంగా ఆయన మనకు చెప్తుంటే, ఈరోజు
ఆ బలమైన మాటకి, ఆ శక్తివంతమైన మాటకి, ఆ శక్తివంతమైన దేవుడు ఇచ్చిన వాగ్దానానికి మనం ఏమాత్రం విలువ ఇస్తున్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం పిల్లలారా. మనం అసలు ఇస్తున్నాం విలువ ఆ వాగ్దానం అనే దానికి మనం విలువ ఇస్తున్నామా? దేవునికి అనుకూలంగా మనం బతకడానికి ప్రయత్నిస్తున్నామా? ఆ దేవుడు నిజమైన దేవుడు, నన్ను ఎంత పెద్ద కష్టంలో నుంచి అయినా బయటికి తీసుకురాగలుగుతాడు, నన్ను విడువడు, నన్ను ఎడబాయుడు అని ఎప్పుడు మనం మన వాగ్దానాలను బట్టి పనిచేస్తూ మనం ఎదుటివారికి మన వాగ్దానాల గురించి చెప్పగలుగుతున్నాం? దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎదుటి వ్యక్తి కనపడాల, ఆ విధంగా మనం బతకాల. ఈరోజు మన జీవితాల్లో మనం బతుకుతున్నామా? దేవుడికి మనం అనుకూలంగా ఉంటున్నామా? ఆయన ఎప్పుడు పిలిచినా సరే మనం పలికే వారిగా ఉంటున్నామా? లేదు. ఖచ్చితంగా చెప్తాను, ఇది లేదు అని మాత్రం. ఎందుకనంటే కొన్ని ప్రయత్నాలు మనం చేసేటప్పుడు దాంట్లో మనకు ఖచ్చితంగా విఫలం అనేది వస్తుంది. మనం కొన్నిసార్లు విఫలం అవుతాం. విఫలం అవ్వడమే జీవితం అంటే. ఆ విఫలమైన దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటామో దాన్ని నీ ఎదుగుదల ముందు పెట్టాలి. ఆ విఫలమైన దాంట్లో నుంచి అభివృద్ధి పరిచేలాగన నీకు ఆశీర్వాదం ఇచ్చి వారినే దేవుడు అని అంటాం. అది ఈరోజు నువ్వు గ్రహించి జీవిస్తున్నావా? దేవుడు ఈ లోకానికి నిన్ను పంపింది, నీకు ఇంతటి స్వేచ్ఛ జీవితాన్ని అందించింది నువ్వు పాడు చేసుకుంటావని కాదు. కనీసం అంతలో కొంతైనా ఆయన సేవ కొరకు నువ్వు ఉపయోగపడతావు. నీ స్వేచ్ఛా జీవితం నీకు ఇష్టం వచ్చినట్టు నీకు జల్సా చేసుకోవడానికి కాకుండా, యేసుప్రభు వారు ఏ విధంగా అయితే మన పాపాలన్నిటి కొరకు ఆయన శిలువ మీద బలియాగం అయ్యాడో ఆ విధంగానే మనం కూడా అంత ధైర్యాన్ని కలిగి బతుకుచున్నామా లేదా అనేది ఇక్కడ విషయం. చచ్చిపోవాలి దేవుడి కోసం. తెలుసా మీకు ఆ విషయం? ముందున్న దినాలు చచ్చిపోవాలి దేవుడి కోసం. మనం వాక్యం అన్నటువంటి ఖడ్గాన్ని నిత్యం మన చేతుల్లో ఉంచుకొని అపవాదితో పోరాడే దినాలు వస్తాయని కొన్ని యుగాలుగా మనం వింటున్నప్పటికీ అది ఇప్పటి అనుమానాలు ఏంటి అని అంటే, అప్పటి నుంచి చెప్తున్నారు కదా, ఇప్పుడు దాకా రాలేదు, ఇంకా కూడా రాదు అని వీళ్ళు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది ప్రపంచంలో. కాబట్టి ఏ కుటుంబానికి ఆశీర్వాదం రావడం లేదు ఇప్పుడు జరుగుతున్న దినాల్లో. మీరు దేవుడు ఎప్పటికైనా వస్తాడు అని ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మనకిచ్చిన వాగ్దానాలను బట్టి, ఆయన మనకిచ్చిన భరోసాని బట్టి మనం జీవించాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయన మనకిచ్చిన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చుకోవడానికి మనం పనిచేయాలి. ఈరోజు మనం చేస్తున్నామా? ఈరోజు ధైర్యం కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటున్నాయా? లేదు. చిన్న కష్టం వస్తే చాలు దేవుణ్ణి దూషించడం, దేవుని ఏదో ఒకటి నేస్తాం, నోటికి వచ్చిందని నేస్తాం. ఆ విధంగా కాకుండా ఆ వాగ్దానం అనేది అది ఏంది అనేదాన్ని పరిశీలించడానికి మనం ప్రయత్నం చేయాలి పిల్లలు. నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను అని అంటే ఆయన మనకు ధైర్యం ఇస్తున్నాడు. మీరేం భయపడబాకండి, నేను ఉన్నాను, మీకు ఎందుకు భయపడుతున్నారు మీరు అంటుంటే, మనం చిన్న ఓట్లకి భయపడిపోయి ఆయన నామానికి దూషణ కలుగు చేస్తున్నాం. భయం అని అంటే నువ్వు ఎవరికి భయపడాలి తెలుసా? నీ జీవితంలో పుట్టిన కాడి నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు, నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు ఏం పని చేసావో, చచ్చిపోయేంత వరకు నువ్వు ఏం పని చేసావో ఆ పని దేవుడి కోసమే ఉండాలా. ఇంకోటి, నీవు భయపడ్డావు అని అంటే దేవుడికి భయపడి జీవించాలి నీ యొక్క జీవితంలో. నీవెప్పుడైతే దేవుడికి భయపడి జీవించి ఎదుటి వారికి ఈ లోకానికి భయపడకుండా జీవిస్తావో నీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు నీ జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేనేం చెప్తున్నానంటే, ఎంతసేపు ఆయనే మనకు ధైర్యం ఇస్తున్నాడు, ఆయనే మనకు వాగ్దానం ఇస్తున్నాడు, ఇన్ని ఆయనే ఇస్తున్నప్పుడు మనం దేవునికి, నా తండ్రి నేను నీ బిడ్డలాగా బతుకుతాను, నీ పని చేస్తూ బతుకుతాను, నీకు నమ్మకస్తుడిగా ఉంటాను, నమ్మకమైన పనులు చేస్తాను, నీకు విశ్వాసం గల బిడ్డగా ఉంటాను అని ఈరోజు మన దేవుడికి మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? ధైర్యం చాలా చెప్పేదానికి. ఎందుకు చాలదో చెప్పేదా? ఏమన్నది ఆ దేవుని మన నోట్లోంచి ఊరికి చెప్పడం కదా, నోట్లోంచి చెప్పడం కాదు, నువ్వు జీవిస్తేనే చెప్పాలి. అది నీ జీవితంలో నువ్వు విశ్వాసంగా జీవించావా? దేవుడు చెప్పు, నా తండ్రి నేను నీకు విశ్వాసంగా జీవించాలనుకుంటున్నాను చెప్పు, నేను నీకు విశ్వాసంగా జీవిస్తున్నాను అని చెప్పు. నువ్వు జీవిస్తేనే, నా తండ్రి నేను నీకు నమ్మకంగా బతుకుదాం అనుకుంటున్నాను అంటే నీ జీవితంలో నువ్వు నమ్మకం కలిగి జీవించాలి. ఫస్ట్ దేవునిపై నువ్వు ఎప్పుడైతే నమ్మకం కలిగిస్తే నీ జీవితం మీద నీకు నమ్మకం కలుగుతుంది. నీ జీవితం మీద నీకు నమ్మకం కలుగుతుంది, దేవుడి మీద నమ్మకం ఏం కలుగుతుంది? మన చాలా కుటుంబాలు చేసేది ఇదే. దేవుడిపై నమ్మకం ఉంచాం, దేవుడిపై నమ్మకం కలిగి జీవిస్తాం, కానీ బయటికి మాత్రం చెప్పేస్తాం దేవుడి మీద మాకు నమ్మకం ఉంది అని.
ఒకటి చెప్పుకోకూడదు ప్రియులారా. ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా మనల్ని బయటికి తీసుకురాగలిగిన దేవుడు ఈరోజు మన ఎదుట ఉన్నాడు. ఆయనకి సమాధానం ఇచ్చి మనం బతికే వరంగా ఉన్నామా లేదా? ఆయన మనకిచ్చిన వాగ్దానాలను మనం నెరవేర్చుకుంటున్నామా మన జీవితంలో? కనీసం ఆయన మనకిచ్చిన వాగ్దానాలను మనం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆయనకి సహకరించి బతుకుతున్నామా? సరే, మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే ముందున్న దినాల్లో జ్ఞాపకం చేసుకునే దానికి సమయం కూడా ఉంటుందో ఉండదో తెలీదు. నీ సమయాన్ని నువ్వు దేవుడికి ఇస్తున్నావా అసలు పూర్తిగా? ఈరోజు ఏం చేస్తారు తెలుసా? వాక్యం ఈరోజు ఈ దిన వాగ్దానం వచ్చింది అని అంటే సప ఫోన్ ఓపెన్ చేస్తారు, ఆ దిన వాగ్దానం చూస్తారు, సప ఫోన్ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఇంకా మన పనులు మనవే. ఆ రోజు వాగ్దానం వింటారు. ఇప్పుడు నేను కూడా చెప్పుకుంటాను, నేను నిశ్చయముగా ఆయన మీకు తోడే ఉన్నాడని గొంతు పెద్దట్టు చెప్పుకుంటాను. వింటారు, నేను చెప్పడం వింటారు. కానీ ఆ వాగ్దానాన్ని మన జీవితంలో అంగీకరించడానికి మనకు ఆ బద్ధకం. అంగీకరించాలి, వాగ్దానాన్ని నువ్వు అంగీకరించాలా. ఏ వాగ్దానం వచ్చినా, ఏ వాగ్దానం నీకు శ్రమలు ఎక్కువ కలుగుతాయి అంటే నువ్వు నన్ను అంగీకరించి తీరాలా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. ఈరోజు నువ్వు ఇలా పోరాడాలి, నీ కష్టాలతో నువ్వు పోరాడాలి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా పోరాడి తీరాలి. ఎందుకంటే ఆ కష్టాల్లో పోరాడడానికి దేవుడే నీకు సహాయం ఇస్తాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని అంగీకరించి తీరాలా. తేలేదంటే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడి మీద నమ్మకం లేదని అర్థం. ఖచ్చితంగా నువ్వు అంగీకరించి ఉండదంటే నీ దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడి మీద నీకు విశ్వాసం లేదని అర్థం. దేవుడి మీద విశ్వాసం నమ్మకం లేనప్పుడే నీకు ఇట్లాంటి బద్ధకం అనేది నీ జీవితంలోకి ఆహ్వానిస్తావు నువ్వే. ఈరోజు నేను చెప్తుంది ఏంటో తెలుసా? దేవుని సమయం దేవుని ఖచ్చితంగా ఇచ్చి తీరాల. అది నువ్వు ఎక్కడున్నా కూడా, నీకు ఎంత పెద్ద పని ఉన్నా కూడా, అంత పెద్ద పని ఏమి ఉండదు మనకు, అంత పెద్ద పని ఉన్నా కూడా ఆ పన్నెంటిని మానుకొని దేవునికి సమయం ఇచ్చి తీరాలి ఖచ్చితంగా. ఈరోజు మనం ఇచ్చేయగలిగిన వారంగా ఉన్నామా? దేవునికి పేరు తెచ్చిపడు కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా? ఆయన మనకిచ్చిన వాగ్దానాలన్నింటినీ చెవులో పెట్టుకోవడం కాదు, హృదయంలో ఉంచుకోవాలి. చెవులోకి ఎవరన్నా పెట్టుకుంటారు, చెవులోకి ఎవరన్నా పంపుతారు. మీ యొక్క హృదయంలో ఆ వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు, ఆ వాగ్దానాన్ని ఉంచుకున్నప్పుడు మీ హృదయం మీకు చెప్తుంది. గద్దింపు హృదయం కలిగి జీవిస్తే, బైబుల్ చదివితే, గద్దింపు హృదయం కలిగి జీవిస్తే ఆ హృదయం మీకు చెప్తుంది, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఇది, దీనికి తగ్గినట్టు నువ్వు బతకడం లేదు, దీనికి తగినట్టు నువ్వు బతకాలి, ఇలా బతకూడదు, ఇలా బతకాలి అని చెప్తుంది. గద్దింపు హృదయం మనకి ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుడితో సంబంధం కలిగి జీవించినప్పుడు, దేవునితో దగ్గరగా మనం జీవించినప్పుడు గద్దింపు హృదయం అనేది మనకు వస్తుంది. ఈరోజు నీకు గద్దింపు హృదయం లేదా? ఒక తప్పు నువ్వు చేస్తున్నప్పుడు నీ హృదయం ఇది తప్పు అని నీకు చెప్పకపోతే కనుక నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టే లెక్క. తెలిసి కూడా నువ్వు నీ దేవుని వాగ్దానాన్ని నిరాకరిస్తూ నీ జీవితంలోకి అంగీకరించకుండా నువ్వు కానీ వెళ్తున్నావంటే దానికి అర్థం ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుడి నుంచి వెళ్ళిపోయి. అది నీకు అర్థం కావడంలే. దేవుడు నా బిడ్డవు నువ్వు అని చెప్తున్నప్పటికీ ఆయన మాట లెక్క చేయకుండా నువ్వు దేవుని దాంట్లో వచ్చి వెళ్ళిపోయావు. అది నువ్వు గ్రహించగలుగుతున్నావా? గ్రహించలేకపోతే దేవుడికి నువ్వు చాలా చాలా దూరంగా ఉన్నావు అని అర్థం. గ్రహించండి, దయచేసి గ్రహించండి. సమయం చాలా తక్కువగా ఉంది. దేవుడు ఎంతో సమీపంగా ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో ఇచ్చే వాగ్దానాన్ని నిరాకరించకండి. ఈ ఉదయకాలమున నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అని అంటే, దేవునితో సహవాసం కలిగి మనం జీవించాలి. ఎప్పుడు ఆయన మనకు వాగ్దానాలు ఇవ్వడం కాదు, కానీ మనం ఆయనకి నేను నీ బిడ్డలను తండ్రి అని భరోసా ఇచ్చినప్పుడు దేవునికి వీళ్ళు నా బిడ్డలు అని అనిపిస్తుంది. ఆ పిలుపు ఎంతో బాగుంటుంది ప్రియులారా. నమ్మండి, దేవునితో సహవాసం కలిగి జీవించండి. సమయం లేదు. మీరు ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి జీవిస్తారో మీ ద్వారా మీ కుటుంబాలు మారబడతాయి. మీ ద్వారా కొన్ని ఊర్లు, కొన్ని దేశాలు, ప్రపంచం కూడా మారపడడానికి అవకాశం ఉంటుంది. అలాగ పనిచేద్దాం. దేవుడు మనకిచ్చే వాగ్దానాలు అన్నిటి మీద పనిచేద్దాం. మన జీవితంలో ఆ వాగ్దానాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెరవేర్చుకుందాం. ఆయన దారిలో ముందు కొనసాగిపోదాం. ఆయనకి సమయం ఇద్దాం. ఎప్పుడు ఆయన మన ధైర్యం అని కాదు, కానీ దేవునికి మనం విశ్వాసులుగా బతుకుదామని చెప్దాం. నమ్మకస్తులుగా ఉంటాం తండ్రి అని చెప్దాం. ఆ విధంగా మన కుటుంబాలన్నింటినీ కూడా ఆయన నడిపించి కాపాడి బలపరచును గాక.
ఈ వాక్యాన్ని ఆయన దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేదనముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడును నన్నవాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అద్భుత కార్యాలు చేయదేవా, నిత్యం దేవదూతుల చేత పరిశుద్ధుడు 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 అని పొగబడు మహాదేవ, మహాగణుడా, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నా బిడ్డల జీవితాల్లో నా తండ్రి వాళ్ళు ఏ ఒక్క కష్టం మీద నా తండ్రి సతమతమవుతున్నారో నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. వాళ్ళ కష్టాలు తీర్చగలిగిన దేవుడు నా తండ్రి. ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. నా తండ్రి, బిడ్డలు అనుభవిస్తున్న కష్టాల నుంచి వాళ్ళని గట్టెక్కించండి. నీ సహాయాన్ని, సానుకూలతని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకొంచున్నాం నా తండ్రి. ఆయన నీ కృప పొందుకొని వాళ్ళు ముందు కొనసాగిపోలాగా నా శక్తిని అనుగ్రహించండి నా తండ్రి. నేను ఒంటరిగా ఉన్న బిడ్డలకి నా తండ్రి నీ తోడును అనుగ్రహించండి నా తండ్రి. ఉద్యోగం కోసం నా తండ్రి వెతుకుతున్న బిడ్డలకి వాళ్ళకి ఉద్యోగాన్ని తెచ్చుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి. వ్యాపారంతో నా తండ్రి నష్టాలు వచ్చిన వాళ్ళకి నా తండ్రి లాభాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. కుటుంబ కలహాలతో బాధపడుచున్న వారికి నా తండ్రి కుటుంబాల్లో సుఖ సంతోషాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. భార్యాభర్తలకు నా తండ్రి ఒకరికొకరికి నా తండ్రి ఐక్యత లేకుండా నా తండ్రి గొడవలతో బాధపడుచున్నట్లయితే నా తండ్రి నీవు వాళ్ళ గృహంలో అద్భుత కార్యం జరిగించమని వేడుకుంటున్నాం నా తండ్రి. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి. మానసికంగా ఒత్తిడికి లోనైన బిడ్డలని కాపాడి దీవించండి నా తండ్రి. ఇంకా ఏమన్నా అడగనాటి మర్చిపోయి ఉంటే మాకు దయచేయమని, అడగక తప్పుగా అనుకుంటే నీ కృపలో మన్నించమని, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ని ఇంతలా ఆశీర్వదించేందుకు నీకు స్తుతురాలు చెల్లించుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి మేము పనిచేయలాగన, నీవు మాకిచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో మేము నెరవేర్చుకునేదానికి ప్రయత్నం చేయలాగన నీ శక్తిని మాకు అనుగ్రహించమని నా తండ్రి. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో నా తండ్రి వాక్యాన్ని వింటూ బలపడుచున్న ప్రతి బిడ్డకి నా తండ్రి నీ సహాయాన్ని అనుగ్రహించమని, వాళ్ళ ప్రార్థన అవసరతలను జ్ఞాపకం చేసుకోమని మరొకసారి నా తండ్రి నీకే స్తుతురాలు అర్పించుకుంటూ నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord.